నాన్ వేషణ వర్సెస్ ఏజ్డ్ గట్టిగా మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి బరాబర్ నిజాలే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. ఏజ్డ్ వీడియో చూసిన తర్వాత ఒకటి అనిపించింది, పులి ఒక అడుగు వెనకేసిందంటే 4 అడుగులు ముందుకు వేయడానికి, తన పంజ విసరడానికి. నత్తిపకుడి నాన్ వేషణ నీకు మూడింది. ఏజ్డ్ ఖబర్దార్ చెప్పాడు, మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి. నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఫారెన్ దేశాలలో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మలను అక్కలను తిట్టడం కాదు, దమ్ముంటే రా తెలుగు రాష్ట్రాలకు రా. ఒక ఐఏఎస్ కొడుకై ఉండి నువ్వు చేసే నీచపు పనులు ఇవ్వా అని అడిగావు కదా. నిజంగా తను ఒక ఆఫీసర్ కొడుకు కాబట్టే తన భాష, తన పద్ధతి, తన సంస్కారం చాలా ఉందాగా ఉన్నాయి. గాలికి పుట్టిన నీకు ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానల్ వాడు వస్తాడు. వాడు వచ్చి ఏజ్డ్ని తిడతాడు, నాన్ వేషన్ పొగుడతాడు. ఇక్కడ నాన్ వేషన్ మీద ప్రేమ, ఏజ్డ్ మీద కోపం కాదు. ఇక్కడ హిందూ, ఇక్కడ గొర్రె బిడ్డ. సో గొర్రె బిడ్డకి సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే వాడు ఒక గొర్రె బిడ్డ కాబట్టి. అసలు టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయింది? శివాజీ గారి నుండి, అనసూయ నుండి మొదలుకుంటే నాన్ వేషన్ ఏజ్డ్ వరకు అవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. పూర్తిగా మీరు వీడియో చూడండి.